Hello students, in this video I am discussing the grammar and vocabulary topics of 5th semester. So I'll start the video explaining about framing questions. It is there in your first unit, framing questions. So the first section has am, is, are, was, where questions. That means yes or no questions, the questions that get answers yes or no. Look at the questions that are given here. Am I audible? The question starts with am. Is teaching a noble profession? Question starts with is. Are you a teacher? Are. Was she studying then? Were you present in the meeting? So all these kinds of questions are called yes or no questions starting with am, is, are, was, where. Okay. Then we have do, does, did questions. So do, does, did questions. Do, does questions come in simple present tense. Do you play cricket every day? Does she walk for 3 kilometers daily? Do you know the MLA? Does she go to her college regularly? Did you work on that assignment yesterday? Past tense, simple past tense. Do, does questions come in present tense, simple present tense. Did question comes in past tense. I'll give you one more example. Did you eat chapatis yesterday night? Then you have has, have, had questions. These are also yes or no questions, but then these questions starts with has, have and had. Yeah, we have a question starting with has, have and had. See these answers given here. Yes, I have solved the problem. In that sentence, you see the helping verb is have. So you have to start the question with have. Have ane word use cheskoni question form cheyali. Have you solved the problem అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, నో హీ హ్యాస్ నాట్ కమ్ విత్ అస్. అప్పుడు క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేయాలా? హ్యాస్ హీ కమ్ విత్ అస్ అనేది రాయాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ అనేది వాడుకున్నారు. అప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి మనం హ్యాస్ అనే హెల్పింగ్ వర్బే యూజ్ చేయాలి. ఎస్ దే హ్యాడ్ లాక్ ద గేట్. హెల్పింగ్ వర్బ్ ఏది? హ్యాడ్ అనేది. సో యూ టేక్ ఇట్ టు ద ఫస్ట్. హ్యాడ్ అనేది ఫస్ట్ రాయాలా, తర్వాత మిగతాది రాస్తే సరిపోతుంది. హ్యాడ్ దే లాక్డ్ ద గేట్. Okay, I hope it is clear. Now we'll move on to the questions starting with auxiliary verbs like can, could, may, might, will, would, etc. Okay, so look at the first sentence. Yes, you may ask any question now. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏది? అది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్. మే అనేది హెల్పింగ్ వర్బ్. సో మే అనేది తీసుకోవాలా క్వశ్చన్ స్టార్టింగ్లో. మే ఐ ఆస్క్ అ క్వశ్చన్. నెక్స్ట్ సెంటెన్స్, ఎస్ హీ క్యాన్ స్పీక్ ఫ్రెంచ్. అప్పుడు దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ ఏది? క్యాన్ అనేది. క్యాన్ హీ స్పీక్ ఫ్రెంచ్. ఎస్ ఐ వుడ్ ప్లే ఫర్ అన్ అవర్. వుడ్ యూ ప్లే ఫర్ అన్ అవర్ అనేది క్వశ్చన్ అవుతుంది. Now let us do this exercise. Yes, I am late. ఈ సెంటెన్స్కి క్వశ్చన్ ఫామ్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఏం చూడాలా? హెల్పింగ్ వర్బ్ ఏది అనేది చూడాలా. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ద క్వశ్చన్ విత్ యామ్. యామ్ ఐ లేట్? ఎస్ హిస్ ఫాదర్ ఇస్ అ పోలీస్. సో వాట్ ఈస్ ద వర్బ్ హియర్? ఈజ్ అనేది వర్బ్. సో యూ స్టార్ట్ ద క్వశ్చన్ విత్ ఈజ్. ఈజ్ హిస్ ఫాదర్ అ పోలీస్. సో ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ యామ్ అనేది కూడా మెయిన్ వర్బే. నెక్స్ట్, ఎస్ దే ఆర్ వెయిటింగ్ ఫార్ అస్. ఆర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఆర్ అనే దాంతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఆర్ దే వెయిటింగ్ ఫార్ అస్? ఎస్ దే లైక్ గార్డెనింగ్. ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం క్వశ్చన్ ఫామ్ చేయాలంటే డూ లేదంటే డస్ అనే వర్డ్ యూజ్ చేయాలి. డూ అనేది ఎప్పుడు వాడుకుంటాము? ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే డూ అనేది వాడుకుంటాము. ఇక్కడ వారు అనేది చెప్తున్నారు కదా, దే అనేది చెప్తున్నారు కాబట్టి డూ అనేది యూజ్ చేయాలి. డూ దే లైక్ గార్డెనింగ్. నెక్స్ట్, షీ టాక్స్ వెరీ ఫాస్ట్.
డస్ షీ టాక్ వెరీ ఫాస్ట్ అనేది రాయాలి. ఓకే, డస్ అనేది ఎందుకు యూజ్ చేసాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంకా ఏంటి సబ్జెక్ట్ సింగులర్, ఒక్కరే ఉన్నారు కదా, ఆమె అని చెప్తుంది, షీ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి డస్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ దే కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పేటప్పుడు మనకేం అర్థమవుతుంది? అది సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది అర్థమవుతుంది. V2 ఫామ్లో ఉంది కదా, ఈడీ ఫామ్లో ఉంది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ అడగాలంటే ఏది యూజ్ చేయాలా? డిడ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. డిడ్ దే కంప్లీట్ ద వర్క్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, ఎస్ దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ మై చైల్డ్హుడ్. హ్యావ్ ప్లేడ్ అనేది చెప్తున్నారు, సో హ్యావ్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. హ్యావ్ దే ప్లేడ్ క్రికెట్. షీ హ్యాస్ ప్రిపేర్డ్ హర్ లంచ్. హ్యాస్ షీ ప్రిపేర్డ్ హర్ లంచ్ అనేది అడగాలి. దే హ్యాడ్ వర్క్డ్ ఫార్ 8 hours. హ్యాడ్ దే వర్క్డ్ అనేది అడగాలి. నెక్స్ట్ వన్, WH క్వశ్చన్స్. WH questions అంటే questions starting with WH words like when, why, what, who, where, all these things. Okay, to understand you can look at this table. Who అనే WH word ఎప్పుడు అడుగుతాము? క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాము? ఒక పర్సన్ గురించి చెప్పాలంటే who అనేది వాడుకుంటాము. నెక్స్ట్ వేర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలా? మనం ప్లేస్ గురించి చెప్పేటప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది అడగాలంటే వేర్ అనేది యూజ్ చేస్తాము. వై అనేది ఒక రీజన్ చెప్పాలంటే, నువ్వెందుకు వెళ్తున్నావు, వై ఆర్ యూ లీవింగ్, వైతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. వెన్ అనేది టైం గురించి చెప్పేటప్పుడు వెన్ అనేది యూజ్ చేయాలా. హౌ అనేది ఎప్పుడు, ఎలా జరిగింది, ఓకే, హౌ డిడ్ ద ప్రోగ్రామ్ గో, హౌ ఆర్ యూ గోయింగ్ టు బర్లిన్, ఇదంతా మేనర్ గురించి చెప్తున్నారు, అందుకే హౌ అనే వర్డ్ యూజ్ చేయాలి. వాట్ అనేది ఎప్పుడు, ఏదైనా ఐడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, యాక్షన్ గురించి, ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ అనేది. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ డూ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ జనరల్. విచ్ అనేది ఏది అనేది వాడుకుంటాం కదా మనం తెలుగులో. విచ్ కార్ డూ యూ లైక్, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్. ఓకే, నెక్స్ట్ హూస్, ఎవరిది, పొజెషన్ చూపించడానికి, హూస్ బుక్ ఇస్ దిస్. వాట్ టైం అనేది టైం గురించి అడగడానికి. వాట్ కైండ్ అంటే డిస్క్రిప్షన్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, ఎంతమంది ఉన్నారు. హౌ మచ్ అంటే క్వాంటిటీ తెలియడానికి. హౌ మచ్ టైం డిడ్ యూ టేక్ టు రైట్ ది అసైన్మెంట్. నెక్స్ట్ హౌ లాంగ్ అంటే డ్యూరేషన్ తెలియడానికి. హౌ లాంగ్ విల్ యూ స్టే ఇన్ యువర్ నేటివ్ ప్లేస్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హౌ ఆఫన్ అంటే ఫ్రీక్వెన్సీ. హౌ ఆఫన్ డూ యూ గో టు ద జిమ్. హౌ ఫార్ అంటే డిస్టెన్స్. హౌ ఫార్ ఇస్ యువర్ హోమ్ ఫ్రమ్ ద స్కూల్. హౌ ఓల్డ్ అనేది ఎప్పుడు వాడుకుంటాము? ఏజ్ గురించి చెప్పడానికి హౌ ఓల్డ్ అనేది వాడుకుంటాం. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఇస్ యువర్ సిస్టర్. సో మీకు ఎగ్జామ్కి ఆన్సర్ ఇస్తారు, ఆ ఆన్సర్కి మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. హీ ఈజ్ మై ఫ్రెండ్, ఆయన నా ఫ్రెండ్. ఆయన ఎవరు అనేది అడగాలి కదా, హూ ఇస్ హీ అనేది అడగాలి. ఇట్ ఈస్ అన్ ఆడియో బుక్, అదేంటి, వాట్ ఈస్ దాట్, వాట్ ఈస్ ఇట్. ఇట్ ఈస్ అ థర్స్డే, వాట్ డే ఇస్ ఇట్, వాట్ డే ఇస్ టుడే. English is my favorite language. మీ favorite language ఏది? Which is your favorite language? I would like to become an engineer. What would you like to become? I study in GDC Chevalla. నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు? Where do you study? It is near Charminar. అది ఎక్కడ? Where is it? I joined last year. When did you join? I go by bus. నువ్వు ఎలా వెళ్తావు? How do you go? My college is about 10 kilometers from home. How far అనేది యూజ్ చేయాలి. How far is your college from home? I spend nearly 30 rupees every day on transport. Transport కోసం నువ్వు ఎంత స్పెండ్ చేస్తావు? How much do you spend every day on transport? I go to the playground once a week. ఎప్పుడు వెళ్తావు? How often do you go? I play football. నువ్వేం ఆడతావు? What do you play? I play quite well. ఎలా ఆడతావు? How do you play? Okay, so that is how you make questions. Then we'll move on to question tags. Question tags అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ ఉంటే మీరు పాజిటివ్ ట్యాగ్ అనేది రాయాలి. నెగటివ్ స్టేట్మెంట్స్ అంటే చూడండి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్. యు ఆర్ంట్ అ టీచర్, నువ్వు టీచర్ కాదు అనేది చెప్తున్నారు. అప్పుడు
ట్యాగ్ ఎలా రాయాలా, ఆర్ యూ అనేది రాయాలా. ఓకే, హీ ఇజంట్ క్రేజీ, ఇజంట్ అనేది నెగిటివ్ కాబట్టి మనం ఏం రాయాలా, ఈజ్ హీ అనేది రాయాలి. హీ వాజంట్ రిలాక్స్డ్, వాజంట్ అనేది ఏంటి, నెగిటివ్ ఫామ్ కాబట్టి మనం ట్యాగ్ పాజిటివ్గా రాయాలి, వాజ్ హీ. దే వేరంట్ లేట్, వేర్ దే. యూ డోంట్ స్పీక్ ఫ్రెంచ్, డోంట్ నుంచి ఇంట్ తీసేయాలి, డూ యూ అనేది రాయాలి. యూ డెంట్ స్టడీ, డిడ్ యూ. యూ హ్యాడంట్ డన్, హ్యాడ్ యూ. యూ వోంట్ ఫెయిల్, వోంట్ అనేది దేనిది నెగిటివ్ ఫామ్, విల్ ది నెగిటివ్ ఫామ్. సో హౌ విల్ యూ రైట్, విల్ యూ. యూ కాంట్ డ్రైవ్ అ కార్, క్యాన్ యూ. యూ కుడెంట్ డూ ఇట్ ఫర్ మీ, కుడ్ యూ. అట్లా నెగిటివ్ తీసేసి పాజిటివ్ రాయాలి. ఇంకా సెంటెన్సెసే పాజిటివ్గా ఇస్తే మీరేం చేయాలా, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. యూ ఆర్ అ స్టూడెంట్, ఆర్ంట్ యూ. ఆర్ అనేది సెంటెన్స్లో ఇచ్చారు, సో ట్యాగ్లో మనం ఏం రాయాలా, నెగిటివ్గా రాయాలి, ఆర్ంట్ యూ అనేది రాయాలి. హీ ఈజ్ వెరీ బిజీ, ఇజంట్ హీ. హీ వాజ్ హ్యాపీ, వాజంట్ హీ. దే వేర్ సర్ప్రైజ్డ్, వేర్తో పాటు ఏం రాయాలా, నెగిటివ్ అనేది రాయాలి. ఓకే, ఐ యామ్ లేట్ అనేది ఇస్తే యామంట్ ఐ అనేది రాయకూడదు, ఆర్ంట్ ఐ అనేది రాయాలి. అలానే లెట్స్ గో హోమ్ అనేది చెప్తే దానికి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలా, షాల్ వి అనేది రాయాలా. ఇంకా ఓపెన్ ద డోర్ అనేది చెప్తే ఇట్ ఈస్ అ కమాండ్, సో వాట్ యూ రైట్, విల్ యూ అనేది రాయాలి. ఓకే, దీస్ ఆర్ ది ఎక్సర్సైజెస్ టేకన్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. సీమా సింగ్స్ వెల్. ఓకే, ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం క్వశ్చన్ ఎలా అడగాల, డస్తో అడగాలి. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి డజంట్ అనేది యూజ్ చేయాలి. పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలా. సో డజంట్ షీ అనేది వస్తుంది. సెకండ్ సెంటెన్స్ చూడండి, హీ డిడ్ నాట్ గో టు కాలేజ్. సో డిడ్ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాయాలా, పాజిటివ్ ట్యాగ్ అనేది రాయాలి, డిడ్ హీ అనేది రాయాలి. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో ఈజ్ అనేది పాజిటివ్ వర్బ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ అనేది రాయాలి, ఇజంట్ షీ అనేది. డజంట్ రీడ్ అనేది వస్తే డస్ హీ. దే ఆర్ సెలబ్రేటింగ్ దియర్ విక్టరీ, ఆర్ంట్ దే. రాజు షుడ్ బై దిస్ బుక్, షుడెంట్ హీ. He can walk fast, can't he? She should like this gift, shouldn't she? They had their lunch, hadn't they? She will listen to you. Will the negative form enti? Won't she? Okay. నెక్స్ట్ వీల్ మూవ్ ఆన్ టు వర్బ్స్. వర్బ్స్లో మీకు రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ రెండు ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్ పాస్ట్ ఫామ్లో ఈడీ ఫామ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో కూడా ఈడీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది ఒక రెగ్యులర్ వర్బ్, అది పాస్ట్ ఫామ్లో ఎలా రాస్తాము, ప్లేడ్ అనేది రాస్తాము. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో కూడా ప్లేడ్ అనేది రాస్తాము. అలానే టాక్ అనేది టాక్డ్. Okay, stop, stopped, marry, married, rate, rated, try, tried, worry, worried, call, called, arrive, arrived, finish, finished. ఇదంతా ఏ టైప్ ఆఫ్ వర్బ్, రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ ఆర్ వెరీ ఈజీ టు మేక్ ద పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. యూ జస్ట్ హ్యావ్ టు యాడ్ ఈడీ ఫామ్ అలాంగ్ విత్ దట్. దెన్ వీ హ్యావ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆ వర్డ్ నుంచే మనకు అర్థమవుతుంది, దానికి ఏది రెగ్యులారిటీ లేదు, ఏది రూల్ అనేది కూడా లేదు. ఓకే, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి అంతే. స్విమ్ అని చెప్తే స్వామ్ అనేది వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో స్వమ్ అనేది ఉంటుంది. టీచ్ అయితే టాట్, బై, బాట్, స్పీక్, స్పోకన్. సో ఇది మీరు నేర్చుకోవాలా. యా, ఎక్కడో వెళ్ళిపోయింది. ఎస్, రైట్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ వర్బ్స్ గివెన్ బిలో. నేను ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్. డ్రింక్ అనేది ప్రెజెంట్ టెన్స్, దాని పాస్ట్ డ్రాంక్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ డ్రంక్ అనేది అవుతుంది. బిగిన్ అనేది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ బిగాన్, ఇంకా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ బిగన్. స్విమ్ అనేది ప్రెజెంట్ టెన్స్, స్వామ్ అనేది పాస్ట్ టెన్స్, స్వమ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫాల్, ఫెల్, ఫాలన్. స్లీప్, స్లెప్ట్. టీచ్, టాట్. కీప్, కెప్ట్. డూ అనేది ప్రెజెంట్, పాస్ట్లో డిడ్ అవుతుంది, పాస్ట్ పార్టిసిపల్లో డన్ అవుతుంది.
బీ అనేది ప్రెసెంట్, పాస్ట్లో వాజ్ లేదంటే వేర్ అవుతుంది. సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్ అయితే వేర్ యూజ్ చేస్తాము. ఇంకా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో మనం ఏం రాద్దాము, బీన్ అనేది రాయాలి. ఓకే, దెన్ వీ హ్యావ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్కి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది చెప్తాను. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఆర్ ఆబ్జెక్ట్ అసలే లేదు అంటే దానికి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ అ కార్. నేనేం కొన్నాను, కారు కొన్నాను. డైరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. సో దానికి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది చెప్తాను. ద బేబీ స్మైల్డ్. ఓకే, దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. సో అలాంటి దానికి ఏం చెప్తాము, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది చెప్తాను. ఓకే, ఐ స్టాప్డ్ ద కార్. అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, సో ట్రాన్సిటివ్. ద కార్ స్టాప్డ్ అని చెప్పేటప్పుడు దానికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అదేమవుతుంది, ఇంట్రాన్సిటివ్ అవుతుంది. హీ రన్స్ అ స్మాల్ గ్రోసరీ షాప్. ఆయన ఏం నడిపిస్తున్నారు, గ్రోసరీ షాప్ అనేది ఈజీగా అర్థం వస్తుంది కాబట్టి దట్ ఈస్ ట్రాన్సిటివ్. అలా ఏం లేదు, హీ రన్స్ అలాంగ్ ద బీచ్ ఎవ్రీ మార్నింగ్. ఏం రన్ చేస్తున్నారు అనేది అక్కడ చెప్పట్లేదు కదా, సో దట్ ఈస్ ఇంట్రాన్సిటివ్. ఓకే, దెన్ వీల్ మూవ్ ఆన్ టు ఇండియనిజం. ఇండియనిజం అంటే ఇండియన్స్ ప్రాపర్ ఇంగ్లీష్, స్టాండర్డ్ ఇంగ్లీష్ యూజ్ చేయకుండా మిస్టేక్స్ యూజ్ చేస్తాము ఇంగ్లీష్లో. సో ఆ మిస్టేక్స్ మనం తీసేసి మోర్ యాక్సెప్టబుల్ వేలో సెంటెన్సెస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆర్డర్డ్ ఫర్ అ కాఫీ అనేది ఇండియన్ ఇంగ్లీష్లో వాడుకుంటాము, కానీ అది తప్పు. కరెక్ట్ ఎలా చెప్పాలా, ఐ ఆర్డర్డ్ అ కాఫీ అనేది చెప్పాలి. లెట్ us డిస్కస్ అబౌట్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్. చాలామంది వాడుకుంటాము డిస్కస్ అబౌట్ అనేది. డిస్కస్తో పాటు అబౌట్ అనేది వాడుకోకూడదు. లెట్ us డిస్కస్ కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది చెప్తే సరిపోతుంది. ద మీటింగ్ ఇస్ ప్రీపోన్డ్. ద మీటింగ్ ఇస్ బ్రాట్ ఫార్వర్డ్ అనేది చెప్పాలా, లేదంటే అడ్వాన్స్డ్ అనేది చెప్పాలా. ప్రీపోన్డ్ అనేది ఇండియనిజం. ఓకే, సో ఇండియనిజం అనేది మనం వాడుకోకూడదు. వీ హ్యావ్ టు రైట్ ఇన్ ప్రాపర్ స్టాండర్డ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ లాస్ట్ వీక్. అవుట్ ఆఫ్ స్టేషన్ అనేది తప్పు, అవుట్ ఆఫ్ టౌన్ అనేది రాయాలి. ఐఎమ్ సెండింగ్ యూ అన్ అప్లికేషన్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్. సో డూ ద నీడ్ఫుల్ అనేది చెప్పకూడదు, ప్లీజ్ డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్, హీ బాట్ హిస్ కార్ అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనేది తప్పు. వాట్ యూ హ్యావ్ టు సే, ఫ్యూ ఇయర్స్ అగో అనేది తప్పు చెప్పాలి. హీస్ హ్యాడ్ స్టడీడ్ లా, హీ పాస్డ్ అవుట్ లాస్ట్ ఇయర్. పాస్డ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, అన్కాన్షియస్ అయిపోవడం అనేది మీనింగ్. సో హీ గ్రాడ్యుయేటెడ్ లాస్ట్ ఇయర్ అనేది చెప్పాలి. కైండ్లీ రివర్ట్ బ్యాక్ ఎట్ ది ఎర్లియస్ట్. రివర్ట్ అంటేనే మీనింగ్ ఏంటి, గెట్ బ్యాక్ అనేది. సో యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ రివర్ట్ బ్యాక్. కైండ్లీ రివర్ట్ అనేది చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్, మై కంప్యూటర్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, డూ వన్ థింగ్. డూ వన్ థింగ్ అనేది చెప్పకూడదు, తప్పు. ఇండియన్స్ చాలామంది యూజ్ చేస్తారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఓకే, లిజన్ అనేది చెప్తే అయిపోతుంది. ఐ ఆమ్ హ్యావింగ్ అ హెడేక్. హ్యావింగ్ అనేది చెప్పరు, ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అనేది చెప్తాము, కానీ ఐఎమ్ హ్యావింగ్ అ హెడేక్ అనేది చెప్పరు. ఐ హ్యావ్ అ హెడేక్ అనేది చెప్తే సరిపోతుంది. ఆన్ సండేస్ ఐఎమ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఓన్లీ. అట్లా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ అవర్ మదర్ టంగ్. ఓకే, ఐ సిట్ ఎట్ హోమ్ అనేది చెప్పాలి. ఆన్ సండేస్ ఐ సిట్ ఎట్ హోమ్. ఐ కెన్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ అనేది చెప్పాలి. టేక్ ది అంబ్రెలా, రెయిన్ ఇస్ కమ్మింగ్. రెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ రైనింగ్ అనేది చెప్పాలి. టేక్ ది అంబ్రెలా, ఇట్ ఈస్ రైనింగ్. నెక్స్ట్ వన్, ఐ ఫర్గాట్ టు గివ్ కీ టు ద వాచ్. టు వైండ్ ద వాచ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ వన్, హీ ఫెయిల్ టు గెట్ అ జాబ్ అండ్ సో హీ ఈస్ కీపింగ్ క్వైట్. సో హీ ఈస్ ఫ్రీ అనేది మీనింగ్. ఓకే, హీ ఫెయిల్ టు గెట్ అ జాబ్ అండ్ సో హీ ఈస్ జాబ్లెస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లేస్. గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ ఏం లేదు, వాట్ ఈస్ యువర్ నేమ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ వన్, ఐల్ గో అండ్ కమ్. ఐల్ కమ్ బ్యాక్. ఐల్ గో అండ్ బీ బ్యాక్ అనేది చెప్తే కూడా సరిపోతుంది. నో పార్కింగ్ బిఫోర్ ద గేట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ అనేది చెప్పాలి. పార్కింగ్ ఎట్ ద బ్యాక్ సైడ్. పార్కింగ్ ఎట్ ద రేర్ సైడ్ అనేది చెప్తే సరిపోతుంది. హ్యావ్ యూ టేకన్ యువర్ మీల్స్. హ్యావ్ యూ టేకన్ యువర్ ఫుడ్. Or you can say, had your food. She is my cousin sister, but he is my real brother. Cousin brother, cousin sister అనేది మనం ఇండియన్స్ వాడుకుంటాము, కానీ దట్ ఈస్ రాంగ్. We just have to mention cousin. She is my cousin, he is my brother. Real brother, fake brother ఏం లేదు. Next, kindly attend the meeting without fail.
అటెండ్ ద మీటింగ్ వితౌట్ ఫెయిల్ అనేది చెప్పాలి. ఓకే, ఆర్డర్ రిక్వెస్ట్ అన్నీ ఒకే సెంటెన్స్లో రాకూడదు కదా. నెక్స్ట్, హీ టోల్డ్ హీ ఈస్ గోయింగ్ టు అమెరికా. He said that he was going to America. I will explain you కాదు, I will explain to you. Let me suggest you something. Let me make a suggestion. Next one. Why not you try this idea? Why don't you try this idea అనేది correct. What is the correct form? Why don't you try this idea? Please correct if I am incorrect. Please correct if I am wrong. You are calling regarding. What is the call regarding? లేదంటే why are you calling? Simple. Next, could you repeat it again? Again repeat రెండు వాడుకోకూడదు. could you repeat it అని అడిగితే సరిపోతుంది. Sorry for the delay in replying to your letter. Sorry for the delay in response అనేది రాయాలి. నెక్స్ట్ వన్, వొకాబులరీలో టెక్నికల్ వొకాబులరీ. ఇది కొంచెం డిఫికల్ట్ వర్డ్సే, యూ హ్యావ్ టు లెర్న్ దోస్ వర్డ్స్. ఎ బాయిస్టరస్ కామెడీ విత్ అబ్సర్డ్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాంక్స్. ఇప్పుడు బనానా లీఫ్, బనానా ఏం చెప్తారు, తొక్క అది పెట్టుకొని దాంట్లో స్లిప్ అయి పడిపోతే అలాంటి కామెడీకి ఏం చెప్తారు, స్లాప్స్టిక్ కామెడీ అని చెప్తారు. ఓకే, రికరింగ్ పీస్ ఆఫ్ మ్యూజిక్ దట్ రిప్రజెంట్స్ అ క్యారెక్టర్, థీమ్ ఆర్ యాక్షన్. బాహుబలి అని వింటేనే ఒక మ్యూజిక్ మనకు గుర్తొస్తుంది కదా, అలాంటి మ్యూజిక్కి లెయిట్ మోటివ్ అనేది చెప్తాం. నెక్స్ట్ వన్, సమ్వన్ ద సెంట్రల్ క్యారెక్టర్ ట్రస్ట్ ఆర్ కన్ఫైడ్స్ ఇన్. కాన్ఫిడెంట్, హీరోకి ఎప్పుడు ఒక సెకండ్ హీరో ఉంటుంది, సో ఫ్రెండ్ ఉంటుంది, ఆయనకేం చెప్తారు, కాన్ఫిడెంట్ అనేది చెప్తాం. ఫిలిం సెట్ విచ్ ద యాక్టర్స్ ఆర్ డ్రెస్డ్ లైక్ పీపుల్ ఫ్రమ్ ది పాస్ట్. కాస్ట్యూమ్ డ్రామా. ఏదో హిస్టరీలో ఉన్న క్యారెక్టర్స్ అలా డ్రెస్ చేసిన ఆ ఫిలింకి, ఆ సిచ్యువేషన్కి కాస్ట్యూమ్ డ్రామా అనేది చెప్తాం. A dramatized film based on real events. డాక్యూ డ్రామా. యాక్చువల్ ఈవెంట్స్ గురించి ఫిలిం చేస్తే దానికి డాక్యూ డ్రామా అనేది చెప్తాం. ఓకే, a list of people involved in making the film. credits. ఫిలిం అయిపోయిన తర్వాత డైరెక్షన్ ఎవరు, సినిమాటోగ్రఫీ ఎవరు, అదంతా రాసి చూపిస్తారు కదా, దానికి క్రెడిట్స్ అనేది చెప్తాను. కాంబినేషన్ ఆఫ్ డ్రామా అండ్ మ్యూజిక్, మెలో డ్రామా. A film about cowboys in the western North America. వెస్టర్న్ అని చెప్తారు దానికి. A story of the lives and actions of the film of the family saga. ఇప్పుడు ఫ్యామిలీ సాగా అంతా సీరియల్కి వెళ్ళిపోయింది. Someone whose character contrasts to that of the protagonist. villain foil అనేది చెప్తాము. నెక్స్ట్, character who represents a type, stereotype. The first showing of a film, premiere. Unusual sounds or images created artificially using new technology, special effects. రోబో అలాంటి ఫిలింలో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు. నెక్స్ట్, స్క్రిప్ట్ ఆఫ్ అ ఫిలిం ఇంక్లూడింగ్ యాక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సీన్ డైరెక్షన్స్, స్క్రీన్ ప్లే. ఓకే, దెన్ వీ హ్యావ్ టెక్నికల్ వొకాబులరీ ఫ్రమ్ లిటరేచర్. a biography that treats its subject with undue reverence. ఇంకా కావాల్సిన కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి రాస్తే హేజియోగ్రఫీ అనేది చెప్తాము. a mode of writing that uses vigorous and combative language. చాలా క్రిటికల్ అయి రాస్తే దానికి polemical piece of writing అనేది చెప్తాను. polemical. writing based on or verifiable by observation and experience. empirical data. రీసెర్చ్ చేస్తున్నప్పుడు empirical data అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, an idea or theory that is not proven but leads to further study or discussion. hypothesis. రీసెర్చ్ చేస్తుంటే, పిహెచ్డి చేస్తుంటే హైపోథెసిస్ అనేది తప్పకుండా ఉండాలి. ఆ హైపోథెసిస్ని టెస్ట్ చేస్తాం. a work that imitates, makes fun of or comments on an original work is parody. మీకు parody సాంగ్స్ బాగా తెలుసు కదా, అలానే లిటరేచర్లో కూడా parody వర్క్ అనేది ఉంటుంది. a writing style that attempts to convince the reader to adopt a particular opinion. persuasive. నాకు ఒక ఒపీనియన్ అనేది ఉంది, నువ్వు కూడా అదే ఒపీనియన్ ఫాలో అవ్వాలని నేను నిన్న బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాను, అలాంటి దానికి పర్సువేసివ్ అనేది చెప్పాలి. పర్సువేసివ్ రైటింగ్. an article in a newspaper or magazine that mainly reflects the author's opinion about a particular issue. opinion piece.
ఈరోజేమో వర్డిక్ట్ వచ్చింది, ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది నేను న్యూస్ పేపర్లో రాస్తాను, దానికి ఒపీనియన్ పీస్ అనేది చెప్తాం. ద క్వాలిటీ ఆఫ్ అపియరింగ్ టు బీ ట్రూ ఆర్ రియల్. ఫిలిం చూస్తే అపా ఇది నిజమైన యాక్చువల్గా లైఫ్లో జరిగినట్టే ఉంది అంటే వెరిసిమిలిట్యూడ్ అనేది చెప్తాం. వెరిసిమిలిట్యూడ్. A piece of writing which contains a mixture of different styles. చాలా స్టైల్స్ ఒకటే దాంట్లో యూజ్ చేస్తే దానికి పెస్టిష్ అనేది చెప్తాము. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ది యాక్షన్, సెట్టింగ్. టైప్స్ ఆఫ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇన్ విచ్ ఎ నాన్ హ్యూమన్ సబ్జెక్ట్ ఇస్ గివన్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్, పర్సానిఫికేషన్. నేను యాక్చువల్గా నా పోయం దేని గురించి రాస్తాము, నా దగ్గర ఉన్న ఒక బుక్ గురించి రాస్తున్నాము, కానీ ఆ బుక్ని నేను ఒక పర్సన్ అలా ట్రీట్ చేసుకొని రాస్తే దానికి పర్సానిఫికేషన్ అనేది చెప్తాను. A book that is long and contains a lot of action, epic. Mahabharata ఒక ఎపిక్. The perspective from which a story is told, point of view. నేను నా పర్స్పెక్టివ్ నుంచి రాస్తే దానికి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్తాను. ఓకే, సో టెక్నికల్ వొకాబులరీ అనేది అయిపోయింది. దెన్ యూ హ్యావ్ కండిషనల్స్. కండిషనల్స్లో డిఫరెంట్ కండిషనల్స్ ఉన్నాయి. జీరో కండిషనల్ ఒకటి, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, అండ్ దెన్ యూ హ్యావ్ మిక్స్డ్ కండిషనల్. జీరో కండిషనల్ చాలా ఈజీ. రెండు సైడ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇఫ్ సెంటెన్సెసే ఉన్నాయి. ఇఫ్ సెంటెన్సెస్లో రెండు పోర్షన్లో కూడా మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇన్ టు ఐస్. సో ఫ్రీజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, టర్న్స్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. If you heat water at 100 degrees, it boils. So heat అనేది ఏంటి, verb is in simple present tense. Boils అనేది కూడా simple present tense లో. If students miss an exam, the professor fails them. ఏ టెన్స్లో ఉంది, simple present tense లో. So if sentences, both portion of the sentence will be in simple present tense, దానికి ఏం చెప్తాము, జీరో కండిషనల్ అనేది చెప్తాం. Now we'll go to first conditional. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్ అది కూడా జీరో కండిషనల్ సెంటెన్సెసే. వీల్ గో టు ఫస్ట్ కండిషనల్. ఫస్ట్ కండిషనల్లో ఒక్క పోర్షన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఇఫ్తో పాటు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది, ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ కమ్, విల్ గో, విల్ మిస్ అలాంటిది. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ స్టే అట్ హోమ్. రెయిన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, విల్ స్టే అనేది ఏంటి, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఇఫ్ ఐ వేకప్ లేట్ ఐ విల్ మిస్ ద బస్. సో వేకప్ అనేది ప్రెజెంట్, విల్ మిస్ ద బస్ అనేది ఏంటి, సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ ఇట్ ఇస్ సన్నీ విల్ గో టు ద పార్క్. If Joanne leaves, Paula will be sad. If I find your mail, I will send you the picture. If you study hard, you will pass your exam. So left side enti simple present tense, right side enti simple future. సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్. సెకండ్ కండిషనల్ అంటే ఒక్క సైడ్లో సింపుల్ పాస్ట్ ఉంటుంది, ఇంకొక సైడ్లో వుడ్తో ఉన్న వర్డ్స్ ఉంటుంది, సెంటెన్సెస్ ఉంటుంది. లుక్ ఎట్ దిస్. ఇఫ్ ఐ వన్ $1 million. సో వన్ అనేది ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వుడ్ బై అ న్యూ కార్. ఇమాజినరీ సిచ్యువేషన్స్, నాకు లాటరీ వస్తే నేను ఇది చేస్తాను అనేది. ఓకే, కానీ నాకు ఎప్పుడు లాటరీ అనేది రాదు. ఇమాజినరీ సిచ్యువేషన్స్. If I won $1 million, I would buy a new car. If I had more time, they would stay longer. If I were you, I would quit smoking. So left side lo enti past tense undi, right side lo would plus verb anedi undi. If I were the president, I would lower the taxes. Okay, then we'll go to third conditional. థర్డ్ కండిషనల్లో హ్యాడ్ అనేది ఒక సైడ్లో ఉంటుంది, ఇంకొక దాంట్లో వుడ్ హ్యావ్ బీన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ అ గోల్డ్ మెడల్ ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. ఇఫ్ ఐ హ్యాడ్ మెట్ సూజన్ లాస్ట్ వీక్ ఐ వుడ్ హ్యావ్ గివన్ హర్ ద బుక్. సో ఇది మీకు కండిషనల్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను కండిషనల్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేశాను, అది వినండి. ఓకే, సో ఇది జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక వీడియోలోనే అన్ని గ్రామర్ టాపిక్స్ తొందరగా చెప్పేశాను. మీకు ఏమైనా టాపిక్లో క్లారిటీ లేదు అంటే యూ కెన్ గో బ్యాక్ టు ఇండివిజువల్ వీడియోస్ అండ్ లిసన్. అన్ని టాపిక్ పైన ఇప్పుడు ఇండియనిజం గురించి ఒక సెపరేట్ వీడియో ఉంది, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ గురించి సెపరేట్ వీడియో ఉంది. సో మీకు అర్థం కావట్లేదు అంటే అట్లా సెపరేట్ వీడియో తీసుకొని వినండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.